నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుమ్మడికాయ కొట్టి తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాకపర్తి గ్రామ శివార్లో జాతీయ రహదారి వెంట నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ వాటర్ ట్యాంకు కూలి ఒకే కుటుంబానికి చెందిన 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయపడ్డ వారిలో 2 మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మాడుగులపల్లికి చెందిన నాగమణి, వంశీకృష్ణ తల్లి కొడుకులుగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోటల్ యజమాని తల్లి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. టిఎల్ ల్యాండ్లో అనుమతులు లేకుండా హడావిడిగా రాత్రి సమయంలో అక్రమంగా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత దగ్గరుండి అక్రమంగా నిర్మించిన నిర్మాణం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు పిఎస్సిఎస్ వడ్ల మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ చిట్టేడి వెంకట్రామరెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ సురేష్, మాజీ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరూరు, మొగిలిపాక, జంగారెడ్డిపల్లి, గురునాథ్పల్లి, సిద్ధాపురం, అప్పారెడ్డిపల్లి, గంగాపురం, ముద్దాపురం, గోపరాజుపల్లి, వెంకటాపురం ఊర్లలో ఉన్న మార్కెట్లను ప్రారంభోత్సవం చేశారు. ఆరూరులో మొదటి సీరియల్లో ఉన్న బుర్ర నరసింహ వడ్లను ప్రారంభించారు. రైతులందరూ మార్కెట్లోకి నాణ్యమైన వడ్లను తెచ్చి అధిక ధరను పొందాలని, అలాగే ప్రతి రైతు ఓడ్లు మార్కెట్లో పోసిన వెంటనే పేరు నమోదు చేయించుకొని పట్టా, పాస్బుక్, బ్యాంక్ బుక్, ఆధార్ కార్డ్, ఓటీపీ నెంబర్ వచ్చే ఫోన్. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ సిబ్బంది, మార్కెట్ ఓడ్లు పోసిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరసింహన్న నరసింహన్న అన్న నరసింహన్న బాబు వస్తుంది నరసింహన్న थोड़ा ऑटो जी हाँ నరసింహ నరసింహ ఇంకోటి నరసింహ
రేవంత్ రెడ్డి అన్న సీఎం గారు ఆల్రెడీ గవర్నమెంట్లో పేమెంటు మరి వ్యవసాయ శాఖ తరఫున డిపాజిట్ చేయడం కూడా జరిగింది. రేపు పొద్దున రైతులు జోకిన తర్వాత మిల్లర్కి వెళ్ళిపోయినాక ఎమ్మటే తక్షణ పెట్టేస్తే 24 అవర్స్ కానీ 48 అవర్స్లో పేమెంట్ కూడా రైతులకు వస్తున్నది. గతంలో కూడా పోయిన పంట కూడా అదేవిధంగా పేమెంట్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మొన్న అకాలంగా పడ్డ వర్షానికి చాలామంది రైతులు ఒడ్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అరువుల్లో కొలుస్తున్న సీరియల్ నెంబర్ 1 బుర్ర నరసింహ ఒడ్లు కూడా చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ వర్షాలు వచ్చినాక మండలంలో కానీ మన ఎమ్మెల్యే గారు కూడా ఒలిగొండ మార్కెట్ రావడం జరిగింది. ఒలిగొండలో కూడా చాలామంది రైతులై పక్కనే ఉన్న కాలంలో కూడా కొట్టుకపోవడం జరిగింది. 6 కాలం కష్టపడ్డ రైతుకు ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లర్స్ కూడా తీసుకోవాలి. సంబంధించిన సిబ్బంది కూడా అందరూ పనిచేయాలి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి రైతులని కాపాడవలసిన అవసరం ఉంది. ఎంతైనా రైతులు కష్టపడ్డ పంటకు సరి అయిన మద్దతు ధర. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మార్కెట్కి ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కిష్టయ్య మాట్లాడుతూ 3 రోజులు అవుతుంది వచ్చి ధాన్యం కోసిన వెంటనే మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి ఆరబోసి రైతులెవరూ కూడా ఆరుగాలం కష్టపడి పండించిన పంటని 6కి 3కి అమ్ముకున్నా నష్టపోకూడదని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. ధాన్యంకి మద్దతు ధర కూడా కల్పించింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం అమ్ముకోవాలని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. నీతో బోర్డు వేసి మంచి జరుగుతుంది అందరు రైతు. ఇక మధ్య మధ్యలో ఈ చెడగొట్టు వానంతో ఇబ్బంది ఉంది. దాంతోనే రాగమైంది. కానీ మీరు రారు పెద్ద మనిషి. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మన దగ్గర ఇప్పుడు ఆలేరు మార్కెట్లో ఉన్నాం. ఇంకా కిష్టయ్య గారిది ఈరోజు 7 ఎకరాలకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఒక 5 డేస్ క్రితం వచ్చారు. వచ్చి ఆరబోసుకోవటం, తర్వాత హార్వెస్టర్లు కాబట్టి డైరెక్ట్ ఇక్కడే కళ్ళాల నుంచి తీసుకొచ్చేసి డైరెక్ట్గా మార్కెట్లో పోయటం, ఆరబెట్టుకోవటం. అదేవిధంగా వీళ్ళు ఎంబటే గన్ని సంచులు ఇచ్చారని చెప్తున్నాడు కిష్టయ్య గారు. అదేవిధంగా అమాలీలు కూడా మంచి టీం ఉంది. వాళ్ళు కూడా మాయిచ్చర్ వచ్చేదాకా చూశారు. ఇవాళ మాయిచ్చర్ వచ్చింది. రాగానే ఎంబటే బస్తాలు నింపేసి కాంటా కూడా వేసి లారీ కూడా ఎక్కింది. కిష్టయ్య గారు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎవరికి కూడా ఏ రైతుకి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలు జిల్లా నుంచి వచ్చినాయి. కొన్ని అకాల వర్షాలు చెడగొట్టు వానలు వచ్చిన టైంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలా. కవర్లు మా దగ్గర ఉన్నాయి, తక్కువ ఉంటాయి కాబట్టి మీరు పూర్తి స్థాయిలో మీరు కూడా కవర్లు తెచ్చుకొని కప్పుకునే విధంగా ఉండాలి. మేమైతే మీ దగ్గర సేకరిస్తామో వాటి మీద మొత్తం కూడా కప్పడానికి కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా రైతు సోదరులు ఎవ్వరు కూడా బయట చిన్న ధాన్యం గింజను కూడా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దళాలకు 6కు 3కు ఇక్కడ మద్దతు ధర ఏ గ్రేడ్కి 2389 వస్తుంది. కాబట్టి మంచి ధాన్యం ఇచ్చేది కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఏ గ్రేడ్ ఇచ్చినారు, మంచి సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి కూడా ట్యాబ్ ఎంట్రీ అయిపోతే 48 గంటల్లోనే ఆయనకు డబ్బులు కూడా వస్తాయి. మళ్ళీ పెట్టుబడి వస్తే ఆయన కూడా రెడీగా ఉన్నారు. మళ్ళీ ఫర్దర్గా వ్యవసాయ పెట్టుబడులకు కూడా సిద్ధంగా ఉండడం జరుగుతుంది. భరోసా డబ్బులు ఈ డబ్బులు కలిసి ఆయనకు పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 320 సెంటర్లో కూడా అన్ని సెంటర్లు కూడా తెరవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎవ్వరు కూడా సెంటర్లు తెరవలేదనో లేకపోతే అక్కడికక్కడే ఏదో కాంటాలు పెట్టి మధ్యలాలకు అమ్మటం ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. నిన్న ఎక్కడో మనకి వార్తా కథనంలో ఒక వ్యక్తి ఏదో సంథింగ్ ఒక రైతు వారి యొక్క సంబంధించిన ధాన్యం కొట్టుకుపోయిందని, అదేవిధంగా వారి ధాన్యాన్ని మధ్యదళారికి అమ్మినారని చెప్పి రావడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఆ రైతుని అడిగితే కూడా మేము జనరల్గా మీ ఎవరికి ఏమీ తెలియపరచలేదు, లేదా అది సంఘటన కూడా జరగలేదు, కేవలం మా పేరు చెప్పాము, మా సెంటర్కి వచ్చి వాళ్ళకి తోచింది రాసుకున్నారని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా అందరూ కూడా ఎటువంటి వదంతుల్ని నమ్మకండి. ఎందుకంటే మీరు మార్కెట్ కమిటీ కానీ, ఐకేపీ సెంటర్ కానీ, ప్యాక్ సెంటర్ కానీ, ఎఫ్పిఓ సెంటర్లో అధికారులందరం కూడా మొత్తం తిరుగుతూనే ఉంటాం. కలెక్టర్గా నేను కూడా అన్ని సెంటర్లు కూడా ఇప్పటి నుంచి చివరి కింద పోయేంత వరకు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రతిరోజు తిరుగుతాం. రైతుల పక్షానే ఉంటాం. వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలైనా ఉండి రైతుని డెఫినెట్గా చివరి గింజ వరకు కూడా మద్దతు ధర ఇప్పించే బాధ్యత జిల్లా కలెక్టరే, జిల్లా యంత్రాంగం అంతా తీసుకుంటాం.
తహసీల్దార్లు, అడిషనల్ కలెక్టర్, డిఎంసిఎస్, డిసిఎస్ఓ వీరందరూ కూడా రైస్ మిల్లర్స్ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేదు. దయచేసి బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. ప్రభుత్వం మద్దతు ధర చివరి గింజ వరకు వస్తుంది కాబట్టి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా రైతు సోదరులకి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొల్లూరు వీడికి ఆలేరు ఒడ్లు తెచ్చినాం. మంచిగానే ఎండబోసుడు అయింది, పట్టుడు అయింది. ఆ అధికారులు కూడా కవర్లు ఇచ్చారు. మంచిగానే సాయం అయింది. వారం లోపలనే ఒడ్లు పోతూనే ఉన్నాయి. అంత మంచిగానే ఏ ఇబ్బంది లేకుండా అయింది. సార్లు కూడా మంచిగా ఎదిరినట్టు మంచిగా గప్పుకోరు, పొట్టు పోసుకోరు, ఏది ఒడ్డు తాడకుండా జాగ్రత్త మంచిగానే చెప్పారు. మంచిగానే అదే సార్. నకరేకల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు. ఆదివారం నాడు నకరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ నకరేకల్ శాలిగౌరారం కట్టంగూరు క్లబ్స్ వాహనం నకరేకల్ ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా కీర్తిశేషులు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వృద్ధాశ్రమం ట్రస్ట్ మాజీ చైర్మన్ పోతుల రాములు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పోతుల లింగమ్మ, కుమారులు కోడళ్లు పోతులగిరి ప్రసాద్, నవత, పోతుల శ్యాంప్రసాద్, స్వరూపతో పాటు వారి కుటుంబ సభ్యులు సుమారు 400 మందికి అన్నదానం చేశారు. ఎంతో బ్రహ్మాండంగా లయన్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో నగరకల్ పట్టణ ప్రజల సమక్షంలో మన నగరకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేద ప్రజల అపన్న హస్తం మరి ఈ రకంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి మన శాసనసభ్యులు వేముల వీరేశం గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వెనపల మోహన్ గారు మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా వారికి 2 ఏళ్ళు మీరు ఆయుర ఆరోగ్యంతో సేవలు అందించాలని భగవంతుని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ మీ సేవలు కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తాం. ధన్యవాదాలు అన్నగారు. మా కోరికను నెరవేర్చేందుకు మా నకరేకల్ అన్ని లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రారంభ కార్యక్రమం ఇచ్చేసిన మా ఎమ్మెల్యే వీరేశం గారికి మా చిరు సన్మానం చేస్తున్నాం, స్వీకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా గవర్నర్ రేపాల మదన్ మోహన్ గారికి కూడా సన్మానిస్తున్నాం. ఆర్తి సంతోష్ గారు. ధన్యవాదాలు అన్నగారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు, ఈ ప్రాంత పేదల డాక్టర్ మోహన్ రెడ్డి సార్ గారికి, అట్లాగే సెంబలింగారెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ గారికి, చాలామంది పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా గురువులకు అందరికీ పేరు పేరున పాత్రికేయులకు నమస్కారం. నకరేకల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2014 నుంచి 18 వరకు ఎప్పుడు మోహన్ రెడ్డి సారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సెంబలింగారెడ్డి సారు, అట్లాగే వెంకటేశ్వరరావు గారు అన్నగారు, మా గురువు గారు అందరు కలిసేసి ఏదో ఒక ప్రోగ్రాంకు నన్ను పిలుస్తుండే. ఒక దశలో నేను వీళ్ళకి ఏం పని లేదా ఏదో ఒక ప్రోగ్రాం పెడతాను అనుకునేటువంటి. ఒకసారి అన్నట్టున్నారు సార్ మీరు ఇంత బిజీలో ఉంటారు, మీకు ఎంత టైం దొరుకుతుంది అంటే, ఇక చేద్దాం, ఇంతకాలం మన వృత్తిలో బిజీగా ఉన్నాం, సర్వీస్ చేద్దాం, సేవ చేద్దాం అనేటువంటిది మోహన్ రెడ్డి సారు మాట్లాడుతూ నన్ను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ని చేశాను. ఒకరోజు స్కూల్లో ఒక ప్రోగ్రాం పెట్టినాం మేము. అక్కడ స్టూడెంట్స్కి వాటర్ సమస్య ఉంది. ఎమ్మటే సారు 1,00,000 రూపాయలు అనౌన్స్ చేసి
అక్కడ స్కూల్లో హై స్కూల్లో విద్యార్థులకు వాటర్ సమస్య పరిష్కరించారు. అంటే ఇట్లా ఎక్కడ పోయినా అక్కడ ఆనాడు గవర్నర్గా కాకముందు గవర్నర్ అయిన తర్వాత కూడా నాకు తెలిసి లయన్స్ క్లబ్ కోసం లక్షలాది రూపాయలు దారబోసినటువంటి కోట్లాది రూపాయలు దారబోసినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి సార్. నాకు అప్పుడు అనిపించింది తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక మంచి ఉత్తమ డాక్టర్ని సెలెక్ట్ చేయాలనేటువంటిది కలెక్టర్ గారు వాళ్ళంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను మోహన్ రెడ్డి సార్ గారి పేరు చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నావు నువ్వు, దానికి సంబంధించిన కొంత ఇన్పుట్ అని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో ఒక పేషెంట్ పోతే 2 లేదా 3 రోజులకు మించి సారు మీరు అంత మిట్లీ 5 days అంత మిట్లీ మెడిసిన్ రాయడు. ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే ఒకటారా ట్యాబ్లెట్ మారుస్తారు. ఇంజెక్షన్ అనేటువంటి చాలా అరుదు, ఎక్కువ గోళీలతోనే ట్యాబ్లెట్స్తోనే తగ్గిస్తాడు అని చెప్పేసి నేను కొన్ని ఉదాహరణలు చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలించుకొని నువ్వు చెప్పింది కరెక్టు, నిజంగా మంచి పేరు సూచించడం అని చెప్పేసి ఆ రోజు సార్కు ఉత్తమ డాక్టర్గా తెలంగాణ వచ్చిన వెంటనే అవార్డు కూడా ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఈ క్లబ్లో ఉండి సేవలు అందించడంతో పేదవాళ్లకు, అనార్థులు, అభాగ్యులు అనుకునేటువంటి వాళ్ళకు చేయూతనిస్తారు, చేయూత అందుతుంది. వైద్యం చేసుకోలేని కంటి రోజు పొద్దున్న లేస్తే కష్టం చేసుకున్నటువంటి వాళ్ళు తన కళ్ళు ఏం ప్రాబ్లం ఉందని చూపించుకోలేరు, వాళ్ళకున్న పని ఒత్తిడితో. మనం క్యాంపులు పెట్టడం ద్వారా వాళ్ళ రోగం ఐడెంటిఫై అయింది. అది రకరకాల క్యాంపులు, కంటి క్యాంపు కావచ్చు, క్యాన్సర్ క్యాంపు కావచ్చు, ఏ క్యాంప్ అయినా మనం వైద్య రంగంలో క్యాంప్స్ అందించడంతో వారు జాగ్రత్త పడటానికి, ఎక్కువ కాలం సస్టైన్ కావడానికి, వాళ్ళ రోగాన్ని గుర్తించడానికి ఒక బేస్ అవుతుంది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నగరికల్కి వచ్చేసి మొన్నటిదాకా ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి, ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ కావాలంటే వాటర్ ట్యాంక్స్ ఇస్తారు. అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 1,50,00,000 సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, 2 ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలగునవి ప్రారంభించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం వాళ్ళ వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి 5,000 రూపాయల చొప్పున 14 మందికి 70,000 రూపాయలు ఇస్తాను. సార్ కొంచెం వెనక పోయి తీరి అంతా ఓకే సార్.
మేడం ముందుకు రండి, మేడం రండి ముందుకు రండి. సార్ మీరు కూడా ఓకే, కట్ చేయనా? ఓకే రైట్ సార్, రైట్. సార్ మీరు కూడా మేడం కొంచెం ఇంకా జరగండి. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ మునుగోడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమము చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు సుశీలమ్మ ఫౌండేషన్తో ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్తో మాకు చేయగలిగినంత దేవుని అనుగ్రహంతో తప్పకుండా ఇంకా ఇలా విద్యకు, ఆరోగ్యానికి తప్పకుండా తోడ్పడి ఉండి ప్రభుత్వంతో పాటు సుశీలమ్మ ఫౌండేషన్తో కూడా మీకు ఎప్పుడు కూడా సహాయానికి ముందుకు వస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఒంగోలులో ఒక ప్రోగ్రాంకి వచ్చినాను. విద్యార్థులను ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చినట్టు విద్యార్థులను ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి 15,000, 10,000, 5,000 ఇలా ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చిన పిల్లలందరికీ కూడా బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి బాగా చదువుకోవడానికి సహాయం చేసింది. అలాగే ఇప్పుడు కూడా ఇంకా అదొక్కటే కాకుండా ప్రతి స్కూల్లో ఎవరైతే ఇలా మంచి చదువుకొని పిల్లలందరినీ ప్రోత్సహించడానికి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు కూడా తోడ్పడి ఉంటుంది. అదే కాకుండా విద్య, ఆరోగ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఆరోగ్యానికి కూడా పేదవాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఎన్నో ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారందరికీ కూడా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎప్పుడు కూడా సహాయం చేస్తుందని చెప్పి ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను. ఐ క్యాంప్స్ కూడా మీ అందరికీ తెలుసు, విడతల వారీగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు కంటి చూపుతోటి బాధపడుతున్న వారికి, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు చేయించలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా అందరికీ సర్జరీ చేపిస్తూ ఎంతో తోడ్పడి ఉంటుంది సుశీలమ్మ ఫౌండేషన్. ఇలా ముందు ముందు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, ఇంకా 18 బాలికల హాస్టల్స్ ఉన్నాయి. వాటికి కూడా ఇలాగే సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎటువంటి సమస్యలు ఉన్నా తీరుస్తామని చెప్పి ఈరోజు నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంతకుముందు కూడా ఎన్నో సమస్యలు, ఎంతో మందికి పేదవాళ్లకు విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఎటువంటిది భర్త చనిపోయి ఆడవారికి, 2 పిల్లలున్న వారికి, 3 పిల్లలున్న వారికి, పోస్ట్ ఆఫీస్ లో 2 ఉన్న వాళ్ళకు 2 లక్షలు, 3 ఉన్న పిల్లలకు 3 లక్షలు, ఇలా వాళ్ళకు ఎవరు సహాయం చేయలేని వారందరికీ కూడా ఎంతో మందికి తోడ్పడి ఉండి రాజగోపాల్ రెడ్డి గారు చేసిండ్రు. అలాగే ఇప్పుడు ఈ సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ప్రభుత్వంతో పాటు ఎవరికి కూడా ఈ మునుగోడులో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మీరు మమ్మల్ని కలిసి చెప్పుకున్నట్టయితే తప్పకుండా ప్రతి సమస్య తీరుస్తుందని చెప్పి నేను మీ అందరికీ ఈరోజు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. విద్యను అందిస్తే మీరందరూ కూడా పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినాక ఎంత సంతోషం అంటే, మేడం థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీ అందరూ అలా చెప్పడమే కాదు, మీరందరూ పేరు నిలబెట్టాలి. మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరందరూ చదువుకొని పైకి వస్తుంటే మాకే కాకుండా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎంతో మీరు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చిన వారు అవుతారు. ఎంతో గర్వంగా ఉంటుంది పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకు. అలాంటి పేరు మీరు మాకు నిలబెట్టినట్టయితే, విద్య అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా విద్య ఉంటుంది, ఒక పెద్ద ఆస్తి. మనకు తప్పకుండా మనందరికీ ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉండేటట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి మీ అందరికీ కూడా మంచి సహాయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం.
మీరందరూ దయచేసి బాగా చదువుకొని ముందు ముందు కూడా మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ అంటే అది మీ అందరిది, మునుగోడు ప్రాంత ప్రజలందరిది. అది ఒక రాజగోపాల్ రెడ్డి గారు, లక్ష్మి గారిదని కాదు, అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మనకు తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు, లక్ష్మి ఎప్పుడైనా చేయగలుగుతారు. ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా దేనికి కూడా తగ్గేదే లేదు. తప్పకుండా చేయగలుగుతాము. ఆ నమ్మకం నాకు ఉంది. మీరందరూ తప్పకుండా అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుమ్మడికాయ కొట్టి తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.